వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ చేస్తున్నారా? అయినా కూడా మీకు కోడింగ్ సరిగా రావట్లేదా? సో మీ కోడింగ్ సరిగా రాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో చూద్దాం. సో ఈ రీజన్స్ మీరు కనుక చేస్తుంటే మీరు కూడా రెక్టిఫై చేసుకోండి. సో అప్పుడు మీరు కోడింగ్ చాలా బాగా నేర్చుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మనకు కోడింగ్ రావాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే మళ్ళీ మ్యాథమెటిక్స్ అనుకునేరు. మరీ ఎక్కువ మ్యాథ్స్ అనేది చాలామందికి డౌట్ ఏంటి, నాకు మ్యాథ్స్ తక్కువ వస్తుంది, నేను ఇంటర్ వరకు మ్యాథ్స్ తక్కువ చేశాను, నేను బీటెక్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చా అంటే సంబంధం లేదండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి ఏదైనా కూడా. సో మనకు ఇక్కడ చాలామందికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ సరిగా లేదు. ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఫండమెంటల్స్ బాగా వస్తే ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. దీనివల్ల కూడా చాలామంది కోడింగ్ రాకపోవడానికి ఇది ఒక రీజన్. తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. అదే చెప్తున్నాం కదా, ప్రాక్టీస్ చేయట్లేదు. నేను అనుకోవచ్చు ప్రతి వీడియోలో ప్రాక్టీస్ అంటాడు ఏంటి సోది అనుకోవచ్చు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరైనా అడగండి, ఎంతసేపు మీరు నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ లాగా చూస్తే మాత్రం రాదండి కోడింగ్. అయితే మర్చిపోండి, మీరు కోడింగ్ గురించి చూస్తే మాత్రం రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎవరైనా ఇప్పుడు బీటెక్లు స్టార్టింగ్లో ఉన్నారా? సో మీకైతే ఇది పక్కా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, తర్వాత నాట్ అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్స్ సరిగా అర్థం చేసుకోకపోవడం. లైక్ ఏంటి, వేరియబుల్స్, డాటా టైప్స్, తర్వాత లూప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి మీరు. వేరియబుల్స్, డాటా టైప్స్, లూప్స్, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మీకు ఫండమెంటల్స్. సో ఈ ఫండమెంటల్స్ సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మీరు ఎప్పుడైతే కోడింగ్ చేస్తారో అవి మీరు సరిగా ఇంప్లిమెంట్ చేయలేరు. ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలి, ఆపరేటర్ అంటే ఏంటో తెలియాలి, వేరియబుల్ అంటే ఏంటో తెలియాలి, డాటా టైప్ అంటే ఏంటో తెలియాలి, లూప్స్ అంటే ఏంటో తెలియాలి, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ కూడా తెలియాలి. అప్పుడు మీరు సరిగా కోడింగ్ చేయగలుగుతారు. తర్వాత పూర్ అటెన్షన్ టు డీటెయిల్. ఏంటి పూర్ అటెన్షన్ టు డీటెయిల్ అంటున్నాడు అనుకుంటున్నారా? ఏంటంటే ఎక్కడ సపోజ్ చిన్న మిస్టేక్ చేసినా, ఇప్పుడు సి లాంగ్వేజ్లో ఉంది, చిన్న సెమికాలన్ మిస్ అయినా ఎర్రర్ వస్తుంది. సో ఇలాంటి అటెన్షన్ టు డీటెయిల్ మెయింటైన్ చేయాలి. ఎర్రర్ ఎందుకు వచ్చిందో తెలుసుకోగలగాలి. అయ్యో ఏంటి ఎర్రర్ వచ్చింది, లైట్ వదిలేద్దామా, నెక్స్ట్ చేద్దామా, అలా రాదండి. ఎర్రర్ ఎందుకు వచ్చింది రెక్టిఫై చేయండి, అప్పుడు బాగా నేర్చుకోగలుగుతారు. మిస్టేక్స్ నుంచి బాగా నేర్చుకోగలుగుతారు. ఎర్రర్ వస్తే మాత్రం వదిలేయకండి. ఓకే, తర్వాత చాలామందికి ఉన్న ఇంపేషెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పర్సివరెన్స్. సో మనకు ఇంపేషెన్స్, ఈరోజే స్టార్ట్ చేసి కోడింగ్ అయిపోయింది, 15 రోజుల్లో కోడింగ్ అయిపోవాలి నాకు, అలా రాదండి. జస్ట్ మీరు కోర్స్ ఏదో వీడియోలు చూడగలుగుతారు. మీకు రావాలంటే చాలా టైం పడుతుంది. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, 30 డేస్లో కోర్స్ కంప్లీట్ అవుతుండొచ్చు, కానీ మీకు రావాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, కోర్స్ ఇస్ డిఫరెంట్, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సొంతంగా రావాలంటే టైం పడుతుంది. ఈరోజే స్టార్ట్ చేసి రేపు అయిపోవాలంటే కుదరదు. ఓకే, సో ల్యాక్ ఆఫ్ పర్సివరెన్స్. సో మనకు ఇవన్నీ కూడా చాలా మిస్టేక్స్ మనకి. ఇవన్నీ కాకుండా చూసుకోండి. మీరు కంపల్సరీ కన్సిస్టెంట్ వేలో హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు కానీ మీరు కోడింగ్ బాగా చేయలేరు. అందుకే మీకు కోడింగ్ రాకపోవడానికి ఈ రీజన్స్లో ఏదో ఒకటి అవ్వచ్చు. ఒకవేళ చూసుకోండి, మీరు కూడా ఈ మిస్టేక్ చేసి ఉంటే మాత్రం రెక్టిఫై చేసుకోండి ఇప్పుడే. ఓకే, సో ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.